హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏజెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలైతే మీకు రావడం జరిగింది. స్టార్టింగ్ సాలరీనే మీకు 30,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయినా, ఎలాంటి డిప్లొమా పాస్ అయినా, ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్ పాస్ అయినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. మినిమమ్ ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయితే సరిపోతుంది. సో, మీరు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదన్నమాట. కాబట్టి వీలైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ మీరు ఇంకా కూడా ఈ వీడియోని ఇక్కడి దాకా చూసి ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సీఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, వీళ్ళైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీకు అప్లికేషన్ అనేది మీకు 9థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో, మీకు లాస్ట్ డేట్ అయితే 31st మే లోపలైతే అప్లై చేయాలనమాట. సో, లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఈ వీడియో పూర్తిగా చూసి ఇవ్వాళే అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. 3 టైప్స్ ఆఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారనమాట. ఒకటేమో జనరల్, ఇంకోటి స్టోర్స్ అండ్ పర్చేస్, అలాగే ఇంకోటి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌లో అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, మీరిక్కడ 12థ్ గాని, ఇంటర్ డిప్లొమా గాని పాస్ అయినట్లయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చనమాట. అంటే మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయినా, ఎలాంటి డిప్లొమా పాస్ అయినా సరే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. మీరు డిగ్రీ, బీటెక్ లేకపోతే ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎలాగో ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయొచ్చనమాట. సో, మీకు సాలరీతో పాటు మీకు బేసిక్ పేతో పాటు మీకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అదర్ అలవెన్సెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, తర్వాత డియర్‌నెస్ అలవెన్స్ అని, తర్వాత లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని, న్యూ పెన్షన్ స్కీమ్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో సో, ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అలాగే మీకు ఇక్కడ సెలక్షన్ మెథడాలజీ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. సో, మీకు 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ టైం కూడా అయితే ఇస్తారు. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇవే ఉంటాయన్నమాట. సో, జనరల్ క్వెషన్స్ అనేవి. సో, ఇక్కడ మీకు కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి మీకు టైపింగ్ టెస్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఆ టైపింగ్ టెస్ట్‌లో అయితే మీరు జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. మీకు మెరిట్ రావాల్సిన అవసరం ఏం లేదు టైపింగ్‌లో. సో, మీకు రిటన్ ఎగ్జామ్‌లో మీకు మెరిట్ వస్తే సరిపోతుందన్నమాట. టైపింగ్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు వైల్ సెండింగ్ ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈచ్ ప్రింటెడ్ పేజ్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ మస్ట్ బి సైన్డ్ అని చెప్పి ఇచ్చారు. సో, మీరైతే పోస్ట్‌లో కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత. సో, అవన్నీ ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో, ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత ఫీజ్ పే చేయాలి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. తర్వాత ప్రింట్ ఔట్ తీసుకొని దాన్ని కూడా అయితే మీరు హార్డ్ కాపీ అనేది మీరు పోస్ట్‌లో అయితే పంపించాలన్నమాట. ఇక్కడ మీకు ఎస్సీ క్యాండిడేట్స్‌కి, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అలాగే పీడబ్ల్యూడీ అండ్ ఆల్ అదర్ వుమెన్ క్యాండిడేట్స్‌కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. సో, వీళ్ళు డైరెక్ట్‌గా అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ₹500 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. సో, ఇంత ₹500 పే చేయాలని చెప్పి అనుకోమాకండి. సో, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఒక్కసారి సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్‌కి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి వీళ్ళైతే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ కూడా అయితే చేయొచ్చనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో, మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని, జిరాక్స్ తీసుకొని, వాటితో పాటు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయితే మీరు జిరాక్స్ తీసుకొని ప్రతి దాని మీద సిగ్నేచర్ చేసి మీరు పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది వీళ్ళ యొక్క ఆఫీస్‌కైతే. సో, ఇక్కడ మీకు అడ్రెస్ కూడా అయితే ఇచ్చారనమాట. కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పి మీకిక్కడ
అడ్రస్ కూడా అయితే ఇచ్చారు. సో, ఈ అడ్రస్‌కైతే మీరు పోస్టులయితే పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్డ్ పోస్ట్ గాని అయితే చేయాలన్నమాట. సో, ఈ పోస్ట్ అనేది 16థ్ జూన్ లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాలి. కాబట్టి ఎంత త్వరగా మీరు అప్లై చేసి, ఎంత త్వరగా పోస్ట్ పంపిస్తే అంత త్వరగా వాళ్ళకైతే రీచ్ అవుతుందన్నమాట. 16థ్ జూన్ లోపలైతే మీరైతే వాళ్ళకి పంపించాలి. అంటే వాళ్ళకి రీచ్ అవ్వాలన్నమాట పోస్ట్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు త్వరగా అయితే అప్లై చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళేసి మీరైతే ఆ పోస్ట్ ఆఫీస్‌లో ఎన్వలప్ కవర్ తీసుకొని, ఆ ఎన్వలప్ కవర్ పైన మీరిక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి రాసి, సో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కోడ్ ఏంటి? ఏ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఏంటి? సో, ఇవన్నీ గూడా అయితే ఎన్వలప్ కవర్ మీద అయితే రాయాలి. సో, ఇదైతే టు అడ్రెస్ అన్నమాట. కాబట్టి ఈ అడ్రెస్‌కైతే మీరు పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. మీకు సంబంధించిన పోస్ట్‌తో పాటు అంటే అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు ఏ డాక్యుమెంట్స్ మీరు జిరాక్స్‌లనేవి మీరు పెట్టాలి అంటే పోస్ట్‌లో పంపించాలని చెప్పి అడుగుతున్నారు. సో, ఇవన్నీ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అయితే పంపించండి. మీకు ఏవైతే ఎలిజిబుల్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటి యొక్క జిరాక్స్‌లు, ఆ జిరాక్స్‌లు ప్రతి జిరాక్స్ మీద మీరైతే లాస్ట్‌లో సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీకు మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ అన్నమాట. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సో, మీకు ఇక్కడ రిజర్వేషన్ ఏవైతే కేటగరీస్ ఉన్నాయో, సో, అంటే రిజర్వేషన్ పోస్టులు ఉన్నాయో వాటికి మాత్రమే అయితే అప్లై చేయాలన్నమాట. సో, ఎస్టీ కేటగరీ వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి వాళ్ళు 28 ఇయర్స్ వరకే అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే ఉన్నాయి. సో, ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే 28 ప్లస్ 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగరీ కూడా అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకైతే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో, మీరిక్కడ చూసుకోవచ్చు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 01/2025 అన్నమాట. సో, ఇక్కడ మీకు రిజిస్టర్ అవ్వడానికి ఆన్‌లైన్ లింక్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో మీరు అప్లై చేసేటప్పుడైతే మీకు లింక్ అయితే ఉంటుంది. సో, మధ్యలో సో, ఆ లింక్ క్లిక్ చేసి పేమెంట్ అయితే చేసి మీరు రిసిప్ట్ కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఆ రిసిప్ట్ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, వాళ్ళు అడిగితే అప్‌లోడ్ చేయండి. అలాగే ట్రాన్సాక్షన్ డేట్, అమౌంట్ అలాగే ట్రాన్సాక్షన్ ఐడీ సో, ఆ 3 కూడా అయితే అడిగితే మీరైతే అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది రిసిప్ట్‌లోంచి చూసి. కాబట్టి మీ ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళైతే మీరు అప్లికేషన్ చేసేటప్పుడైతే లింక్ అయితే వస్తుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అంటే అప్లికేషన్ ఫీజ్ పే చేసి అప్లై చేయండి. సో, ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదో వాళ్ళు కూడా అయితే మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్ ఫార్మ్‌ని. సో, అందరూ ఎవరైతే ఫస్ట్ మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ రిజిస్టర్ ఆన్‌లైన్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, ప్లీజ్ రిజిస్టర్ హియర్ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత మీరైతే ఇక్కడ ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. తర్వాత మీకైతే ఇక్కడ మిస్టరా, మిసెస్సా, డాక్టరా అని చెప్పి ఉంటుంది. మిస్టర్ అయితే మిస్టర్ లేకపోతే మిసెస్ తర్వాత ఏదైతే అది. తర్వాత మీ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, తర్వాత ఫిజికల్లీ డిజేబుల్డ్ యెస్ ఆర్ నో, తర్వాత మీ కేటగరీ, తర్వాత సీఎస్ఐఆర్ ఎంప్లాయ్. సో, మీరు సీఎస్ఐఆర్ ఎంప్లాయ్ కాదు కాబట్టి నో అని ఉంచేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, మీ మదర్ నేమ్, తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా ఆర్ నోనా అని అడుగుతున్నారు. సో, నో ఉంచేయండి. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అప్లై చేస్తున్నట్లయితే యెస్ పెట్టండి. తర్వాత ఈమెయిల్ ఐడీ, తర్వాత సేమ్ అదే ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. తర్వాత మీకు అక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే సైన్ ఇన్ అయితే అయిపోతుందనమాట. అంటే రిజిస్టర్ అయితే అవుతారు. సో, రిజిస్టర్ అయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇందాక యూజర్ ఐడీ, పాస్వర్డ్ అయితే మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్‌కి అయితే రావడం జరుగుతాయి. అంటే ఇందాక మీకు ఈమెయిల్ ఇచ్చారు కదా! సో, ఆ ఈమెయిల్ ఐడీకి అయితే మీకొస్తుంది యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది. సో, ఆ 2 ఇక్కడ ఎంటర్ చేసి అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి, ఆ తర్వాత మీకు అక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో అది ఎంటర్ చేయండి. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇలా సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అని అయితే అడగడం జరుగుతుంది. సో, ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేసి సో, ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయొచ్చనమాట అప్లికేషన్ ఫార్మ్‌ని. ఇలా మీరు ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సో, ఆ డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ తీసుకొని, ఆ జిరాక్స్ మీద మీ సిగ్నేచర్ చేసి, సో, ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా! పోస్ట్ ఆఫీస్‌లో మీరు అప్లై పంపించాలని చెప్పి అడ్రస్‌కి. సో, ఆ అడ్రస్‌కైతే పంపించాలనమాట. మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అయితే మీరు జిరాక్స్‌లు తీసుకొని, ఆ జిరాక్స్‌ల మీద కూడా మీరు ప్రతి సిగ్నేచర్ చేసి ఫైనల్‌గా
ఇవన్నీ కలిపి మీరైతే ఎన్వలప్ కవర్‌లో పెట్టి మీరైతే వాళ్ళకి పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్డ్ పోస్ట్ గాని అయితే చేయాలన్నమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీకింకా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.